హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే కదా, మీ ఇంట్లో స్పెషల్ ఏంటి కామెంట్ చేయండి. నేనైతే చేపల పులుసు అయితే చేస్తున్నా. నేను ఒక హాఫ్ కేజీ చేప అయితే తీసుకున్నా. నా స్టైల్లో నేను ఎలా చేపల పులుసు చేస్తాను అనేది మీకు ఇక్కడ సింపుల్గా చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకుని, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత నేను ముందుగా అయితే మిక్సీ పట్టుకున్నా. ఏంటంటే 2 టమాటాలు, ఒక ఆనియన్ మిక్సీ అయితే పట్టుకున్నాను. ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుని ఆనియన్స్లో ఇదంతా ఈక్వల్గా ఒకసారి అయితే కలిపేసుకున్నాను. కలిపేసుకుని ఇందులోనే చిటికెడైతే పసుపు వేసుకుంటున్నా. పసుపు వేసుకున్న తర్వాత ఇదైతే మనం ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇది ఇలా ఉడుకుతూ ఉండగా ఇందులోనే మనమైతే ఉప్పు, కారాలు ఇవన్నీ వేసేసుకుందాము. మనకి కర్రీకి సరిపడినంత అన్నీ ఇందులోనే ఈ ఆనియన్ పేస్ట్ ఇదంతా ఉంది కదా, ఇందులోనే వేసేసుకుందాము. ఉప్పు, కారం, ధనియాల పొడి వేసేసుకుని ఇదైతే ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను ముందుగా అయితే చింతపండు పులుసు అయితే తీసుకుని పెట్టుకున్నాను అనమాట. ఒక కప్పు తీసుకున్నా. నేను హాఫ్ కేజీ చేప తీసుకున్నాను అన్నాను కదా, దానికి సరిపడినంత క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట. ఒక కప్పు చింతపండు పులుసు తీసుకుని పెట్టుకున్నా. చింతపండు పులుసు అయితే ఇందులో అయితే వేసేసుకుందాము. ఉప్పు కారం వేసేస్తాం కాబట్టి ఇందులోనే చింతపండు పులుసు అయితే వేసేస్తున్నా. చింతపండు పులుసు వేసేసిన తర్వాత ఇదైతే ఒకసారి మనం కలుపుకుందాము. ఈ పులుసు వేసుకున్నాం కాబట్టి ఒకసారి మనం మంచిగా ఇలా మిక్స్ చేసేసుకుందాము. నేను ఇందాక చింతపండు పులుసు వేసాను కదా, అదే కప్పుతో ఒక కప్పు అయితే నార్మల్ వాటర్ అయితే వేస్తున్నాను. మనకి చేపలు అనేవి ముక్కలు ఉడకాలి కదా, అందుకనేసి ఆ కప్తోనే మళ్ళీ నేను వాటర్ తీసుకుని వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి కలిపేసుకొని ఇది ఇలాగ మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకుని ఇలా ఉడుకుతుంది కదా, ఈ పులుసు ఇలా ఉడుకుతున్న టైంలో ఒకసారి మూత తీసుకుని ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు అయితే వేసుకుందాము. ఈ పులుసులో ఇలా పులుసు మరుగుతున్న టైంలో కరివేపాకు వేసుకుంటే కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. పులుసు చాలా బాగుంటుంది. ఏ పులుసు అయినా కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి. కరివేపాకు ఇలా పులుసు మరుగుతున్న టైంలో వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. కరివేపాకు ఫ్లేవర్ అంతా పులుసుకు పట్టి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే మనం ఇందులోనే చేప ముక్కలు ముందు నీట్గా చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇవైతే ఇందులో వేసేసుకున్నాము. నేను చేతితో వేస్తే చెయ్యి స్మెల్ వస్తుందని డైరెక్ట్ అలానే వేసాను. చూసారా, కొంచెం సైడ్కి పులుసు అనేది పడింది. మీరైతే చేతితోనే తీసి వేసుకోండి, అలా వేయకండి. అయితే ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ ఆ పులుసులో ములిగేలాగా ఒకసారి గరిటె తీసుకుని ఆ ముక్కలన్నీ అలా ఈక్వల్గా సర్దేసుకుందాము. అప్పుడు మనకి ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుందన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ పులుసు అయితే మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ అయితే ఉడకనిద్దాము పులుసుని. ఒకసారి మధ్యలో మూత తీసుకుని ఉప్పు కారాలు సరిపోకపోతే ఇలాంటి టైంలో వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టైంలో మనం ఒకసారి టేస్ట్ చూసి మనకు ఉప్పు, కారం, చింతపండు ఏమన్నా సరిపోకపోతే ఇలాంటి టైంలో అయితే వేసేసుకోవచ్చు. నాకైతే అన్నీ సరిపోయినాయి, నేనైతే ఏం వేయట్లేదు. మూత అయితే పెట్టేసుకుంటున్నా, ఇంకా ఉడకాలి కదా కర్రీ. చూసారా, కర్రీ అయితే అయిపోయిందండి. చేప ముక్క కూడా చాలా బాగా ఉడికిందనమాట. చూసారా, కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. ఇలాగా సింపుల్గా చేసుకోవచ్చు. పులుసు కూడా ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపేసుకోవాలన్నమాట. తర్వాత నేను కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నా. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. వెళ్తూ ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి. అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చేపల పులుసు మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.